హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చైల్డ్ డెవలప్మెంట్ అనమాట. సో పర్స్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ డిఎస్సికి ఇంపార్టెంట్ అయినటువంటి సిలబస్ అనమాట. అప్రోచెస్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్, కాన్సెప్ట్ ఆఫ్ గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్. డిఎస్సి సిలబస్లో ఫస్ట్ ఉన్నటువంటి సిలబస్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. గ్రోత్ రిఫర్స్ టు ఇంక్రీజ్ ఇన్ సైజ్. ఓకే, సో గ్రోత్ అనేటువంటిది ఎదుగుదల లేదా పెంపుదల అని చెప్తాం అనమాట. సో అది ఎప్పుడైనా సరే మన యొక్క పరిమాణంలో పెరుగుదల అనేటువంటిది వస్తూ ఉంటుంది అనమాట. సో హైట్ అట్లాగే ఎత్తు అండ్ వెయిట్ అట్లాగే మన యొక్క బరువు అనమాట. ఇట్ ఇంప్లైస్ ద గ్రోత్ ఆఫ్ హార్ట్. ఇది ఏం తెలియజేస్తూ ఉంది అంటే మన యొక్క గుండె అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది అనమాట. బ్రెయిన్ అట్లాగే మన యొక్క మెదడు పెరుగుతూ ఉంటుంది, నర్వ్స్ అట్లాగే నరాలు పెరుగుతూ ఉంటాయి, మసిల్స్ అట్లాగే కండరాలు పెరుగుతూ ఉంటాయి అండ్ బాడీ ఇన్ జనరల్. సో మన యొక్క శరీరం కూడా చాలా బాగా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో దాని గురించి చెప్తూ ఉన్నారు. గ్రోత్ ఈజ్ ఆల్వేస్ అబ్జర్వబుల్ అండ్ మెజరబుల్. ఓకే, సో మన యొక్క ఎదుగుదల అనేటువంటిది జనాలు గమనించినప్పుడు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అది అట్లాగే మనం కొలవచ్చు కూడా, మనం ఎంత ఎదిగాము, ఎత్తు ఎంత లావయ్యాము, ఎంత బరువు పెరిగాము అనేది కూడా కొలుసుకోవచ్చు. డెవలప్మెంట్, ద టర్మ్ డెవలప్మెంట్ రిఫర్స్ టు చేంజ్ ఇన్ స్ట్రక్చర్. డెవలప్మెంట్ అనేటువంటిది ఏంటిది? అభివృద్ధి అనమాట. సో దానిలో ఏం తెలియజేస్తూ ఉన్నారు అంటే ఈ యొక్క ఎదుగుదల అనేటువంటిది మన యొక్క ఆకారంలో మార్పు వస్తుంది అనమాట. సో ఫార్మ్ ఆర్ షేప్ వస్తుంది అండ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫంక్షనింగ్. అట్లాగే మన యొక్క శరీరంలో ఈ యొక్క రక్తం అనేటువంటిది ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి, ఒక భాగం నుండి ఇంకో భాగానికి ప్రసరిస్తూ ఉంటుంది కదా. సో ఆ యొక్క ప్రసరించేటువంటి దానిలో కూడా కాస్త ఎదుగుదల అంటే దానిలో కూడా కొంచెం పెంపుదల అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ప్రోగ్రెసివ్ సిరీస్ ఆఫ్ చేంజెస్ ఇన్ అన్ ఆర్డర్లీ కోహరెంట్ ప్యాటర్న్. ఇదేంటి అంటే ఎప్పుడు కూడా జరుగుతూ ఉండేటువంటి ప్రక్రియ అనమాట. సో ఈ మార్పులు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఓకే, సో కోహరెంట్ ప్యాటర్న్ అండ్ ప్రోగ్రెసివ్ సిగ్నిఫైస్ దట్ ద చేంజెస్ ఆర్ డైరెక్షన్ లీడింగ్ ఫార్వర్డ్ రేదర్ దాన్ బ్యాక్వర్డ్. ఓకే, సో ఎప్పుడైనా సరే ఈ ప్రోగ్రెసివ్ అనేటువంటిది ఎక్కువగా ఈ యొక్క ఎదుగుదల అనేటువంటిది, యొక్క మార్పు అనేటువంటిది ముందుకు తీసుకెళ్ళిద్దే కానీ మనలో వెనక్కి తీసుకురాదు. మనం చిన్నగా ఉన్న వాళ్ళం పెద్దగా అవుతాం కానీ మళ్ళీ చిన్నగా అవ్వం కదా. సో అట్లాగనమాట. దీస్ చేంజెస్ ఇంక్లూడ్ చేంజెస్ ఇన్ ప్రపోర్షన్స్, disappearances of old features and acquisition of new features at physical, intellectual, emotional అండ్ సోషల్ లెవెల్ ఆఫ్ డైలీ లివింగ్. ఓకే, సో మనం చూసినట్లయితే ఈ యొక్క మార్పులు మనం చూస్తే చాలా మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట. సో మనకు చిన్నప్పుడు ఉన్నటువంటి పోలికలు ఇప్పుడు ఉండవు. ఓకే, సో చిన్నప్పుడు మనం ఎలా ఉన్నామో ఆ పాల పళ్ళు అనేటువంటివి పోతాయి అనమాట. ఇంకా చూసినట్లయితే మనం చిన్నప్పుడు ఎలా ఉన్నామో ఆ కొద్దిగా జుట్టే ఉంటుంది కదా. సో ఇంకా కొంచెం జుట్టు పెరుగుతూ ఉంటుంది, మన చేతులు పెద్దవి అవుతూ ఉంటాయి, కాళ్ళు పెద్దవి అవుతూ ఉంటాయి. సో మన యొక్క భౌతికంగా శరీరంలో మార్పు వస్తూ ఉంటుంది అనమాట. మన జ్ఞానం పెరుగుదల అవుతూ ఉంటుంది, మానసికంగా మన యొక్క ఆలోచన విధానం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అట్లాగే సోషల్ లెవెల్, సామాజిక పరంగా కూడా మనం జీవించేటువంటి జీవితంలో కొన్ని మార్పులు అనేటువంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. డెవలప్మెంట్ ఈజ్ అబ్జర్వబుల్. అభివృద్ధి అనేటువంటిది మనం పద్దాక చూస్తూనే ఉంటాం అనమాట. సో ఆ యొక్క అభివృద్ధి మనకు తెలుస్తూనే ఉంటుంది, మనం అర్థం చేసుకోగలం అనేటువంటిది చెప్తూ ఉన్నారనమాట. మెచ్యురేషన్ మీన్స్ when certain functions are performed by mind and body automatically we say that one has attained maturity. ఓకే, సో ఎప్పుడైతే మన యొక్క మనసు ఏదైతే చెప్తుందో మన యొక్క మెదడులో ఉన్నటువంటి నరాలు, ఓకే, సో ఎట్లాగైతే అవి చెప్తూ ఉన్నాయో ఆ విధంగా శరీరంలో ఉన్నటువంటి భాగాలు పనిచేస్తూ ఉంటాయి, మెదడు చెప్పినట్లుగా పనిచేస్తూ ఉంటాయి కనుక సో అప్పుడు మనం ఎదిగాము అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటారనమాట జనాలు. అంటే చిన్నపిల్లలకు మనం ఒక పని చెయ్యి అని చెప్తే వాళ్ళు చేయొచ్చు, చేయకపోవచ్చు. ఓకే, సో వాళ్ళకి అంత ఇప్పుడు మైండ్ ఇది చేయమంటుంది, మనం వెళ్ళిపోవాలి అన్నది వాళ్ళకి తెలియదు కదా. సో అట్లాగా ఏది వాళ్ళకి వాష్రూమ్ రాగానే వెంటనే వెళ్ళిపోవాలి అన్నది వాళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి. సో అట్లాగే మనం మైండ్ ఏదన్నా చెప్తే అది మనం చేస్తాం ఆటోమేటిక్గా. మనం ఏదన్నా పని ఉంది అని గుర్తుపెట్టుకుంటే ఆ పని ఖచ్చితంగా మనం చేయాల్సిందే. సో అట్లాగనమాట. అప్పుడు మనం ఎదిగామని జనాలు అర్థం చేసుకుంటారు. మెచ్యురేషన్ ఆల్సో మీన్స్ ఫంక్షనింగ్ ఆఫ్ ఇన్సైడ్. ఓకే, సో మెచ్యురేషన్ అంటే ఎక్కువగా మనకి లోపల అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి అని తెలియజేసేటువంటిది. ఓకే, ద వర్డ్ ఇన్సైడ్ ఈజ్ బీయింగ్ యూజ్ ట్వైస్ హియర్. ఇన్సైడ్ అనేటువంటి పదాన్ని ఇక్కడ 2 సార్లు వాడడం జరిగిందనమాట. ఇట్ ఆల్సో మీన్స్ డూయింగ్ రైట్ థింగ్ ఎట్ రైట్ టైం. అంటే దీని యొక్క అర్థం ఏంటి అంటే మనం మంచి సమయంలో మంచి పనులు చేయడం అనమాట. మెచ్యురేషన్ అండ్ గ్రోత్ ఫ్రమ్ కన్సెప్షన్ ఆన్వర్డ్స్ ఏ న్యాచురల్ ఫినామినన్. ఓకే, సో మెచ్యురేషన్ అండ్ గ్రోత్ ఫ్రమ్ కన్సెప్షన్ ఆన్వర్డ్స్ ఈజ్ ఏ న్యాచురల్ ఫినామినన్. అంటే మన యొక్క శరీరంలో ఉండేటువంటి ఆ ఎదుగుదల కానీ పెంపుదల కానీ ఇవన్నీ కూడా ఏంటి అంటే చాలా సహజ సిద్ధంగా జరిగేటువంటివే. ద డైరెక్షన్ విచ్ గ్రోత్ టేక్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అవుట్ సైడ్ ద మెచ్యూరింగ్ ఆర్ గ్రోయింగ్ ఇండివిజువల్ మే బీ రిఫర్డ్ టు యాజ్ డెవలప్మెంట్. ఓకే, సో ఎప్పుడైతే మనకి బయట ఉన్నటువంటివి అన్నీ కూడా, ఓకే, సో శరీర భాగాలైనా సరే ఏవైనా సరే ఒక జీవిలో ఏదైనా పెరుగుతూ ఉంది అని తెలిసినట్లయితే కనుక సో దాన్ని మనం డెవలప్మెంట్, అభివృద్ధి అంటాం అనమాట. సో మెచ్యురేషన్ యాజ్ న్యాచురల్ ప్రాసెస్ అండ్ డెవలప్మెంట్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ అపాన్ ద యంగ్ పర్సన్. ఓకే, సో మెచ్యురేషన్ అనేటువంటిది ఏంటంటే సహజ సిద్ధమైనటువంటి ఎదుగుదల అనేటువంటి సహజ సిద్ధమైనటువంటిది, మైండ్ పనిచేయడం అనమాట. సో మెచ్యురేషన్, డెవలప్మెంట్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ఎఫెక్ట్. అట్లాగే
అభివృద్ధి అనేటువంటిది మాత్రం మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల యొక్క ప్రభావం ద్వారా మనలో జరిగేటువంటి మార్పు అనమాట. సో ఒక చిన్న పిల్లవాడి మీద లేదా యవనస్తుడి మీద హీ గ్రోస్ ఆర్ ద 2 ఫ్యాక్టర్స్ బేసిక్ ఆఫ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఈ రెండు ఇంకా ఏంటి అంటే అతను పెరుగుతూ ఉన్నప్పుడు పెద్దవాడు అవుతూ ఉన్నప్పుడు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటే పిల్లలకి ఉపాధ్యాయులు చెప్పేటువంటి దాన్ని బట్టి ఆ యొక్క ప్రక్రియలో వాళ్ళు నేర్చుకుంటారు అని చెప్పి మనకు తెలియజేస్తూ ఉన్నారనమాట. నేచర్ అండ్ నర్చర్ ఆర్ కామన్ టర్మ్స్ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ ఇండివిడ్యువల్ అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ హిస్ డెవలప్మెంట్. నేచర్ అనేటువంటిది నర్చర్ మనం చూసినట్లయితే సహజ సిద్ధమైనటువంటిది, లేదు అంటే నర్చర్ అంటే వాళ్ళు మనం జాగ్రత్తగా చూడడం అనమాట. సో వారిని ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇండివిడ్యువల్ అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ హిస్ డెవలప్. ఏ సమయంలో అయినా సరే అభివృద్ధి జరిగేటప్పుడు ఈ రెండు పదాలని చాలా బాగా మనం వాడుతూ ఉంటాం. ఇన్ ద పాస్ట్ ఇట్ వాస్ బిలీవ్డ్ దట్ హెరిడిటీ అండ్ ఎన్వైర్న్మెంట్ వర్ 2 సెపరేట్ ఫ్యాక్టర్స్. ఓకే, మనం గతంలో ఏమని నమ్మేవాళ్ళము అంటే తల్లిదండ్రుల ద్వారా వచ్చేటువంటి హెరిడిటీ ఏదైతే ఉందో అట్లాగే పరిసర ప్రాంతాల నుండి వచ్చి ఆ రెండు కూడా వేరు వేరు అని చెప్పేవాళ్ళు. ఈచ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇన్ ఇట్స్ ఓన్ వే టు అన్ ఇండివిడ్యువల్ పర్సనాలిటీ. ఓకే, ఇండివిడ్యువల్స్ పర్సనాలిటీ అంటే రెండు కూడా వేరే వేరే కోణాల్లో వచ్చి ఆ మనుషుల మీద ప్రభావితం అనేటువంటిది చూపిస్తూ ఉంది ఒక వ్యక్తి మీద అని చెప్తూ వచ్చారు. మోర్ అండ్ మోర్ ఆర్ వీ కమింగ్ టు రియలైజ్ దాట్ వాట్ ఏ పర్సన్ థింగ్స్ డస్ ఆర్ ఫీల్స్. ఓకే, సో తర్వాత చాలా రోజులు అయిన తర్వాత మనం గమనించింది ఏంటి అంటే ఒక వ్యక్తి ఆలోచించేటువంటిది చేసేటువంటిది ఓకే, సో అట్లాగే భావిస్తూ ఉన్నటువంటిది రిజల్ట్స్ ఫ్రమ్ ద ఇంటర్ రిలేషన్షిప్. ఓకే, సో అది లోపల జరుగుతూ ఉన్నటువంటి సత్సంబంధాన్ని బట్టి ఓకే దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ బయోలాజికల్లీ ఇన్హెరిటెడ్ ఫ్యాక్టర్స్. అవి ఏంటి అంటే మనకి తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటివి, ఇంకా ఎన్వైర్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఓకే ప్రభావితం చెందేటువంటి ఆ పరిసర ప్రాంతాలను బట్టి. ఎడ్యుకేషనల్ సైకాలజీ ఈజ్ కన్సర్న్ విత్ ద స్టడీ ఆఫ్ ద ఇండివిజువల్స్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేటువంటిది మనం చూసినట్లయితే అందులో ఎక్కువ ఒక వ్యక్తి యొక్క చదువు అనేటువంటిది ఎలా జరుగుతుంది అనేది అండ్ విత్ ద స్టడీ అండ్ సొల్యూషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కనెక్టెడ్ విత్ ఈజ్ ఎడ్యుకేషనల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఓకే, సో ఒక వ్యక్తి చదువుతూ ఉన్నటువంటి సమయంలో అతని యొక్క సమస్యలకి కావాల్సినటువంటి పరిష్కారాన్ని ఎదుర్కొంటూ ఉంటాడనమాట. సో అది చదువు ద్వారా వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. ఇంకా వారి యొక్క విద్యలో వచ్చేటువంటి ఎదుగుదల అనమాట. సో అభివృద్ధి కూడా. ఇన్ ఆర్డర్ టు achieve this object and understanding of the nature and principles of human growth and development is very essential. ఓకే, సో ఎప్పుడైనా సరే మనం ఈ యొక్క ఓకే సో మనం ఏదైతే అనుకుంటున్నామో చేయాలి అని దాన్ని మనం ఏదైనా పని చేయాలి అని అనుకుంటూ ఉన్నామంటే సో దాన్ని మనం సాధించాలి అనుకునేటువంటి సమయంలో ఈ యొక్క నేచర్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హ్యూమన్ గ్రోత్ ఓకే సో దాని గురించి మనం తెలుసుకోవాలి. దాని యొక్క ప్రిన్సిపల్స్ మనం హ్యూమన్ గ్రోత్ యొక్క ప్రిన్సిపల్స్ మనం తెలుసుకోవాలి. అట్లాగే అభివృద్ధి అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. గుడ్ ఇన్స్ట్రక్షనల్ ప్రాక్టీసెస్ ఆర్ టు బీ బేస్డ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ గ్రోత్. ఓకే, సో మంచిగా ఏది ఎలా చేయాలి ఎట్లా ఉండాలి అనేటువంటిది చెప్తూ ఉంటాయి కనుక సో దాన్ని వారు ఫాలో అయ్యి ఎదుగుదల అనేటువంటిది బాగా జరుగుతుంది అనమాట. విచ్ ద పీపుల్ హ్యాస్ దెన్ ఫార్ అటైన్డ్. ఓకే, సో ఇప్పుడు మనం చెప్పింది వాళ్ళ పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా అదే పద్ధతిలో వారు నడుచుకుంటారు. వారి యొక్క జీవితాన్ని ఎక్కడ కూడా పాడు చేసుకోరు. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ బికమింగ్ వైడ్లీ రికగ్నైజ్ దట్ గుడ్ ఎడ్యుకేషన్ హ్యాస్ టు బ్రింగ్ అబౌట్ ఫాస్టర్. ఓకే, సో ఏ విధంగా వారు జనాలు అందరూ ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తించబడింది. గుడ్ ఎడ్యుకేషన్ ఒక మంచి చదువు అనేటువంటిది ఇంకా బాగా జనాల్లోకి రావాలి తొందరగా. బెటర్ డైరెక్టెడ్ అండ్ మోర్ బ్యాలెన్స్డ్ గ్రోత్. ఓకే, సో అదేం చేస్తుందంటే చాలా చక్కగా ఏ కోణంలో ప్రయాణం చేయాలి ఎలాగ మనం ఉండాలి అనేది మనకు తెలియజేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఏంటి అంటే మోర్ బ్యాలెన్స్డ్ గ్రోత్ అభివృద్ధి అనేటువంటిది పెరుగుదల ఎదుగుదల అనేది చక్కగా జరిగేలా చూస్తుంది. ద టాస్క్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఈజ్ టు పాయింట్ అవుట్ ద వేరియస్ వేస్ ఇన్ విచ్ గ్రోత్ ఈజ్ జనరల్. ఓకే, సో ఎడ్యుకేషనల్ సైకాలజీ ప్రకారం దాని యొక్క పని ఏంటి అంటే చాలా రకాలైనటువంటి మార్గాలని చూపించడం అనమాట. సో ఎప్పుడు గ్రోత్ అనేటువంటిది ఎదుగుదల అనేటువంటిది సామాన్యంగా ఉన్నప్పుడు అండ్ ఎడ్యుకేషనల్ గ్రోత్ ఇన్ పర్టికులర్ క్యాన్ బి ఫెసిలిటేటెడ్. ఓకే, సో ఎడ్యుకేషనల్ గ్రోత్ అనేటువంటిది ఖచ్చితంగా చెప్పేటప్పుడు మాత్రం అది ఇవ్వబడిద్ది అనమాట. సో అది